రేవంత్ రెడ్డి సర్కార్పై బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని మండిపడ్డారు. భూములను అమ్ముకోవటమే లక్ష్యంగా రేవంత్ సర్కార్ పనిచేస్తుందన్నారు. భూములను అమ్ముకునే రియల్ ఎస్టేట్ దందాగా మారుతోందని, దానిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. చివరికి యూనివర్సిటీ భూములను సైతం వదలట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్సియు భూములను పరిశీలించేందుకు వెళ్తున్న బీజేపీ ఎమ్మెల్యేలను అడ్డుకోవటం సరికాదన్నారు మహేశ్వర్ రెడ్డి. అరాచకమైనటువంటి పాలన సాగుతూ ఉన్నది. కేవలం భూముల్ని తెగనమ్ముకుంటాం, ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెడతాం, రాష్ట్రాన్ని ఎక్కడ భూములు ఉంటే అక్కడ అమ్ముకోవడానికే మా ప్రభుత్వం ఏర్పడ్డదన్నట్టుగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక అరాచక ప్రభుత్వంగా భూములను నమ్ముకొని ఒక రియల్ ఎస్టేట్ దందాగా సాగుతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ తీరుని భారతీయ జనతా పార్టీ ఖండిస్తున్నది. మరి భూములు అమ్ముతే కానీ ప్రభుత్వం నడపలేమన్న పరిస్థితిలో ఈరోజు చివరకు యూనివర్సిటీ భూములను సైతం వదలకుండా వందల వేల ఎకరాల భూమిని అమ్మి రియల్ ఎస్టేట్ దందా చేయడానికి మాత్రమే ప్రభుత్వం ఏర్పడ్డట్టుగా ఉన్నది. ప్రజాపాలన గాలి కొదిలేసి ప్రజలకు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి హామీలను గాలి కొదిలేసి కేవలం పోలీసుల నిర్బంధంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగుతుందంటే ఇంతకన్నా దౌర్భాగ్యం.